అందరికీ నమస్కారం. కర్నూలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్లకు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నమస్కారం. ఈరోజు వరకు కూడా అందరూ కూడా బిఎల్ఏలు నాయకులు ఇన్వాల్వ్ అయి ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంలో చాలా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మీకు దృష్టికి తీసుకురావడానికి నిన్న జరిగినటువంటి మీటింగ్లో 2002 వరకు ఎవరైతే 2002లో ఓటు వేసింటారో వాళ్ళందరూ కూడా ఈ రకమైనటువంటి పైన ఉన్నటువంటి కాలమ్స్ ఫిలప్ చేయాలి. క్యాండిడేట్ పేరు, ఓటర్ పేరు, తర్వాత ఫోటో గుర్తింపు కార్డు, ఫాదర్ కానీ హస్బెండ్ కానీ వాళ్ళ బంధుత్వం ఉంటే వాళ్ళ పేరు, లేదంటే బంధువుల పేర్లు, జిల్లా, అలాగే నియోజకవర్గం పేరు, అలాగే రాష్ట్రము. తర్వాత ఈ పక్క కూడా సేమ్ ఫిలప్ చేయాలి. పేరు, ఓటర్ పేరు, ఏదైతే ఫోటో గుర్తింపు కార్డు నెంబరు, బంధువు పేరు, బంధుత్వము, జిల్లా పేరు, అలాగే ఇంతకుముందు ఏ రాష్ట్రంలో ఓటేసినారు, ఏ జిల్లాలో ఓటేసినారు, ఏ రాష్ట్రంలో ఓటేసినారు అనేది కూడా రాయాలి. ఏ నియోజకవర్గంలో అనేది కూడా ఫిలప్ చేసి పెట్టాలి. 2002లో ఓటేసిన వాళ్ళందరూ ఈ రకంగా పైన ఉన్నటువంటి ఫామ్ ఫిలప్ చేసి పెట్టాలి. 2002లో ఓటు అయినటువంటి వాళ్ళు కింద ఉండేటువంటి ఫాము ఫిలప్ చేసి పెట్టాలి. ఒకవేళ 2002లో ఓటేసి వాళ్ళ పేరు లేకున్నా, ఒకవేళ ఏ ఆధారాలు లేకున్నా ఫస్ట్ కిందండే ఫామ్ అంతా ఫిలప్ చేసి మనం బిఎల్ఓలకు ఇచ్చినామంటే వెరిఫికేషన్ తర్వాత ఏం చేసుకోవచ్చు, మనకు టైం ఉంటుంది. ఇప్పుడు జూలై 14వ తేదీ వరకు మనకు టైం ఉంది. ఈ టైం లోపల బూత్ లెవెల్ ఏజెంట్లు అందరూ కూడా దయచేసి మన వాళ్ళందరితో, ఓటర్స్ అందరితో ఈ ఫామ్ కిందండేదంతా ఫిలప్ చేపించి ఇచ్చినామంటే మనం తర్వాత వెరిఫికేషన్లో పెట్టుకొని ఓటు చేర్పించుకోవడానికి ఉంటుంది. జూలై 14వ తేదీ లోపల ఈ ప్రాసెస్ మనం చేయకుంటే ఓటరు పేరు ఎగిరిపోతుంది. తర్వాత ఓటరుగా చేర్పించుకోవడం చాలా క్లిష్టతరం అవుతుంది. కాబట్టి అందరు బిఎల్ఏలు కూడా ఈ ఫామ్స్ ఫిలప్ చేపించి వాళ్ళతో, లేదంటే మనమే ఓపిక చేసుకొని ఈ ఫామ్స్ ఫిలప్ చేసి మనము బిఎల్ఓలకు అందజేయాల్సినటువంటి బాధ్యత అందరు తీసుకోవాలని నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఎవరెవరు 10 బూతులకు ఒకరిని ఆఫీసర్లను ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఎస్విఎంఆర్లో, అలాగే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీరు వెంటనే వాళ్ళకు కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అయితే దాదాపుగా 15 రోజులు అందరూ కూడా శ్రమించినారు. రాబోయే 15 రోజులు చాలా కీలకం. ఎందుకంటే ఈ ఫామ్స్ ఫిలప్ చేసి ఇస్తేనే మన ఓటర్లు ఉంటారు, లేదంటే మనం ఓటు పోగొట్టుకునే వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మరొక ముఖ్యమైనటువంటి విషయం, ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా తీసేసే కార్యక్రమంలో వాళ్ళు కుట్ర పన్నుతున్నారని మా దృష్టికి వస్తూ ఉంది. కొంతమంది బిఎల్ఓలను వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వస్తూ ఉంది. కాబట్టి మన బిఎల్ఏలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం రాబోయే 14 రోజులు 15 రోజులు ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీద ఉంటే ఈ సక్సెస్ఫుల్గా మన నియోజకవర్గంలో వెరిఫికేషన్ కార్యక్రమం ఎస్ఐఆర్ పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ ప్రమాదాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి సామాజిక వర్గాలన్నీ కూడా మీకు తెలుసు, వాళ్ళ ఓట్లు తొలగించాలనే కుట్ర జరుగుతూ ఉందని మా దృష్టికి వచ్చింది. అప్రమత్తంగా ఉండాలని కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. 15 రోజులుగా మీ పనులన్నీ వదిలిపెట్టుకొని ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.
రాబోయే 15 రోజులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ముందరు తీసుకుపోవాలని, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేమని మీకు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.